my dear subscribers, welcome back to my channel. ఈ రోజు ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే చికెన్ ములక్కాడ కర్రీ అండ్ కాంబినేషన్ ఈజ్ ఆసమ్. టేస్ట్ కూడా అంతే బాగుంది. రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో మనం బయట కొని జింజర్ గార్లిక్ పేస్ట్ కన్నా మనం ఇంట్లోనే అప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకుంటే ఏ కర్రీ అయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అందుకే మేము కర్రీ ప్రిపేర్ చేసేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసేసుకున్నాము. అండ్ ఇది వేస్తే కర్రీకి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది, ఎంతైనా ఇంట్లో చేసుకుంది కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఆనియన్స్ అయితే కొంచెం మగ్గిపోయాయి. సో ఇందులో మనము ఏదైతే దంచి పెట్టుకున్నామో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాము. అండ్ ఇది పచ్చివాసన పోయే అంతవరకు మనం దాన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ లేటర్ ఇందులో చికెన్, బాగా కడిగిన చికెన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. చికెన్ కొంచెం కలర్ మారినాక, అంటే కొంచెం కుక్ అయిందని మనకు తెలిసిపోతుంది కదా, ఆ టైంలో పసుపు యాడ్ చేసుకోండి. యాక్చువల్లీ పసుపు వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యింది. అండ్ లేటర్ చికెన్లో ఉన్న ఆయిల్ అనేది రిలీజ్ అయ్యాక మనం ఇందులో చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అండ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాక సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ కర్రీకి ఇంకొంచెం టేస్ట్ ఎందుకు యాడ్ అయిందంటే, యాక్చువల్లీ మేము యూజ్ చేసిన కారం ఏంటి అంటే అది ఊరు నుంచి తెచ్చిన కారం అన్నమాట. మా అమ్మమ్మ ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు కారం ఇంట్లోనే. సో ఊరు కారం కాబట్టి అక్కడ మిర్చి కూడా చాలా బాగుంటుంది కాబట్టి కర్రీస్కి ఎక్స్ట్రా టేస్ట్ కారం వల్ల అయితే యాడ్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ ఇందులో ఇది కొంచెం కుక్ అయినాక మెయిన్గా వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే డ్రమ్ స్టిక్. సో ములక్కాడ అయితే వేసేసాము. సో ములక్కాడ ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. మా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అలా క్లిక్ చేసి మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ఫాలో చేయాలనుకుంటే మధ్యతరగతి లైఫ్ స్టైల్ బై మణిబాబు అనే పేజ్ని ఓపెన్ చేయండి. అక్కడ వీడియోస్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. ఫన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ అవన్నీ ఉంటాయి. సో మీరు చూడండి, లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఫైనల్గా చికెన్ ములక్కాడ కర్రీ అయితే కలర్ఫుల్గా అయిపోయింది. సో మరో వీడియోతో మీ ముందుకి త్వరలోనే వచ్చేస్తాం. అంతవరకు బాయ్.